నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. మొన్న ఏఐటీవీలో జరిగినటువంటి డిబేట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సతీష్ మాదిగ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి గౌతమ్ ప్రసాద్ గారి మధ్య ఒక చిన్న ఇష్యూ జరిగింది. దాంతో ఒకరినొకరు పరస్పరం పార్టీ పరంగా విభేదించుకుంటూ కొంత పర్సనల్గా వెళ్ళడం, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ప్రతినిధి కొంచెం దూషించడం వల్ల మాట పెరిగి చేయి చేసుకోవడం జరిగింది. అది కూడా సతీష్ మాదిక్ గారి మీద బీఆర్ఎస్ ప్రతినిధి చేయి చేసుకోవడం జరిగిన తర్వాత అది వీడియోలో అందరూ చూశారు. ఏంటి అనేది అది మన యూట్యూబ్లో జరిగింది కాబట్టి సో మేమందరం కూడా బాధపడ్డాం దానికి. ఎందుకంటే అందరూ కావాల్సిన వాళ్ళే మనకి. బట్ ఏదేమైనా సతీష్ మాదిక్ అన్న కూడా మాకు దాదాపుగా నేను జర్నలిజంలో ఉన్న ఈ 25 ఏళ్లలో నాకు దాదాపుగా ఒక 15 ఏళ్ళుగా సతీష్ మాదిక్ గారు తెలుసు. గౌతమ్ ప్రసాద్ గారు కూడా ఈ మధ్యనే పరిచయం అయ్యారు. ఆయన కూడా బాగా పరిచయంగా మాకు కొంచెం మంచి సన్నిహిత సంబంధాలు ముందుగా వెళ్తున్నాం. ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు జరగలేదు. సో దానికి మేము బాధపడుతున్నాం. ఈరోజు సతీష్ మాదిక్ గారు మన స్టూడియోకి వచ్చారు. సో దానికి సంబంధించి ఏం జరిగిందనేది ప్రజలందరూ, ప్రపంచం అంతా కూడా చూసింది. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అది రావడం జరిగింది. సో సతీష్ మాదిక్ గారు దీని మీద ఏం జరిగింది అనేది ఒక్కసారి మీతో పంచుకుందామని రావడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడడం. సతీష్ మాదిక్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఏదో కేసు బాగా బీభత్సంగా వైరల్ అయిపోయింది కదా, అసలు ఏదో ఇంటర్నేషనల్ కూడా అయింది. అంటే ప్రతి దగ్గర చర్చ. సరే, విషయం ఏంటంటే ఈ దాడులు, భౌతిక దాడులు అనేటివి చాలా తప్పు. సంస్కృతికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటివి. మంచి పద్ధతి కాదు. ఎందుకొరకు చెప్తున్నానంటే మనిషి రాజ్యాంగబద్ధంగా బతకడం నేర్చుకోవాలి. రాజ్యాంగ విలువలను మనసులో పెట్టుకొని బతకడం నేర్చుకోవాలి. విచక్షణ కోల్పోయి పిచ్చులలాగా వ్యవహారం చేస్తే అనర్థాలకు దారితీస్తుంది, విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే నేను ఎందుకొరకు భారత రాజ్యాంగం అనే అంశాన్ని నేను తీసుకొస్తున్నానంటే ప్రతిదానికి కూడా ఒక కట్టుబాటు అనేది ఉంది, స్వేచ్ఛ కూడా ఉంది. భారత రాజ్యాంగమే అంటే వాక్ స్వాతంత్రం అని. కానీ వాక్ స్వాతంత్రం అనేది అధిగమించొద్దు, అది ఉన్నంతనే ఉండాలి. ఎంతవరకు మాట్లాడను అదే స్థాయిలో మాట్లాడాలి. అది పెద్ద లీడర్ల కానుంచి సామాన్య కార్యకర్తల దాకా ఒక వాతావరణాన్ని వచ్చింది. నేను నాకున్న జ్ఞానం ప్రకారం, నా వయసు 55 సంవత్సరాలు, నేను ఒక 20 సంవత్సరాల నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నా. అంటే నేను 20 సంవత్సరాల్లో ఈ 20 ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూసిన, నాయకులను చూసిన. అయితే వాతావరణం ఎంత చేంజ్ అయిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకలాగా, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత భాషలో తీరు మారింది. ఏ రకమైన తీరు అంటారు మీరు? అంటే తిట్ల దండకాన్ని తిట్లు వినడానికి కూడా అసహ్యంగా ఉండే భాషను మాట్లాడు అంతకుముందు లేకుండా ఇట్లా. నిజంగానే వాస్తవంగా మీరు అన్నది కరెక్టే. ఒకవేళ పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా విభేదించుకుంటే చాలా హుందాగా విభేదించుకునే మరి పరిధులు దాటిపోతున్నారు, పర్సనల్గా. అంటే ఎందుకు ఇది ఈ యొక్క సంస్కృతి తీసుకొచ్చినట్టు దీనికి ప్రధానమైన కారణం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. నేను ఎందుకొరకు అంటున్నమాట, నేను కూడా అందులో ఉన్నా. ఇప్పుడు నేను ఆ బళ్ళు చదివిన నేను టీఆర్ఎస్ పార్టీలో 9 సంవత్సరాలు ఉన్నా. నేను స్టార్టింగ్ నుంచి కేసీఆర్ ఎంబటి ఉన్నాను నేను. అయితే ఆ భాష తెలంగాణ ఉద్యమం కోసం పనికొచ్చింది. ప్రజలను ఉత్తేజపరచడం కోసం అంత జరిగింది. అంటే అంత ఉద్రేకపరిచిన వాళ్ళు కూడా వీళ్ళే. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలా భాష మాటలు మాట్లాడి ఉద్రేకానికి దారి తీసింది. సరే,
సాటి మానవులు కావచ్చు, కానీ ఆంధ్ర ప్రాంతస్తులు దోపిడీదారులు అనే విషయంలో వీళ్ళు ఏ స్థాయిలో మాట్లాడారంటే అంత పీక్ స్థాయిలో మాట్లాడారు. ఇక తండ్రి తరిమేద్దాం అనే పరిస్థితిని తీసుకొచ్చింది. అన్నాడు కదా అన్నాడు అన్నాడు. తండ్రి ధరవాల్సిందే. అదే భాష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆగిపోయి ఉంటే బాగుంటుండే, కానీ అది ఆగలే, కంటిన్యూ అయింది. కంటిన్యూ అయింది, ఇంకొంచెం ఎక్కువ అయింది కూడా. ఎక్కువైంది, స్వేచ్ఛ కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే మా రాష్ట్రం మేము మా కథ ఏమైనా మాట్లాడుకుని వస్తుందని. అది ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భారత రాజ్యాంగం ఓటు అనేది అందరికి సమానమే. ఎవరికన్నా ఒకటి అంటే ఎట్లా ఏడంతస్తుల మేడ మీద ఉన్న మనిషికి ఆ ఓటు ఒకటే లెక్క, పూరి గుడిసెలున్న పౌరునికి కూడా అదే ఓటు. అదే లెక్క. ఓటు సమానం. అది నీ ఓటు ఎంత విలువ చేస్తుందో ఏడంతస్తుల బంగ్లా మీద ఉన్న ఓటు కూడా అంతే విలువ చేస్తుంది. అంతే కదా, దీనికన్నా డబుల్ లేదు అది. అదే రకంగా ఎమ్మెల్యేస్ విషయానికి వచ్చినా, ప్రజాప్రతినిధుల విషయానికి వచ్చినా, పూరి గుడిసెలో గెలిచినోడుకి అదే పవర్స్ ఉంటాయి, అదే మర్యాదలు ఉంటాయి. మన వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తితోన కూడా ఆ ఎమ్మెల్యేగా గెలిచినా, ప్రజాప్రతినిధిగా గెలిచినా అదే హోదా ఉంటుంది. అవునన్నా. అంటే హోదా తేడా ఉండదు. భారత రాజ్యాంగం ఇద్దరికి సమానమైన హక్కులు ఉంటాయి. అంటే ఆ పదవికి ఎన్ని హక్కులు ఉంటాయో ఆ పదవిలో ఎవరు కూర్చున్నా అదే సమానంగా ఉంటాయి. అదే రకంగా ముఖ్యమంత్రి కూడా గౌరవబద్ధమైన సీట్, అది రాజ్యాంగబద్ధమైన సీట్ అది. అవును. ఆ సీట్లో చిన్న వయసు ఉన్న వ్యక్తి కూర్చుండ్రా, ఎవరు కూర్చున్నా పదవికి పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూర్చుండ్రా, దాన్ని విలువ లేకుండా పోయింది. తెలంగాణ అంతకన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు అయిన, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, కోట విజయభాస్కర్ అయ్యిండు, చాలా మంది 16 మంది ముఖ్యమంత్రులు చేసారు. కానీ ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి తులనాడలే గలీజు భాషతో. ఒక గలీజు భాషతోన తులనాడలే, ఎవరు తిట్టలే. చూడండి మీరు మొత్తాన్ని ఒక తిరిగేస్తే ఒకసారి ముఖ్యమంత్రులందరినీ కూడా, వాళ్ళ ప్రభుత్వం పోతే గౌరవంగా ఆ ముఖ్యమంత్రి, ఆ మాజీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చి అసెంబ్లీలో కూర్చునేది. ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వం వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అన్నా ఉండండి, గౌరవంగా వచ్చి ప్రతిపక్ష సీట్లో కూర్చునేది. వాళ్ళ ప్రభుత్వం చేసినప్పుడు, ఇవి చేసినప్పుడు ఈ పరస్పర సలహాలు సూచనల వ్యవహారం నడిచింది. ఒక సానుకూలమైన వాతావరణంతోన గతంలో నడిచింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైందంటే, తెలంగాణలో ఫ్యూడలిజం బాగా, దొరల పెత్తనం, అణిచివేత, వాళ్ళు ఏం చేసినా బయటికి వచ్చేది కాదు. అప్పుడు మీడియా లేకుండే. అవును. కానీ ఇప్పుడు మీడియా ఉంది. ఇంత సీమ చిటుకు అన్నా మా సామాన్య మానవుడి చేతిలోనే కలం అన్నట్టుగా సెల్ ఫోన్లు వచ్చేసినాయి. అక్కడ ఏం జరిగినా టక్కున తీసేస్తారు, పెట్టేస్తారు. కానీ ఒకప్పుడు సోషల్ మీడియా మానభంగాలు జరిగిన, మర్డర్లు జరిగిన, మొత్తం రోడ్ల మీద బట్టలు ఇప్పదీసి ఊరేగింపులు చేసిన బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసు అందరికి. అయితే ఈ సమయంలో ఈ యొక్క ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు, బాగానే ఉంది. చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. ఓకే, అంతా బాగానే ఉంది, నడిచింది. వాళ్ళ 9.5 సంవత్సరాలు నడిచింది. ఆ సమయంలో కూడా స్వేచ్ఛ పూర్తి హరించబడింది. ఎవడు ధర్నాలు చేసిన పరిస్థితులు. అయితే ఎంత చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఏం జరిగినా, ఎన్ని పోనీ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగినా, ఇంకోటి జరిగినా, కాళేశ్వరం కుంగిపోయినా, ఇవన్నీ జరిగినా కూడా వాళ్ళు మాది పైచే అన్నట్టుగా వ్యవహారం చేయడం. అంటే కట్లకు కట్టినట్టుగా కాళేశ్వరం కుంగిపోయిందిగా. పిల్లర్లే కదా డ్యామేజ్ అయింది, కుంగిపోయింది అంటున్నాను నేను. పిల్లర్లే కుంగిందబ్బా, అది ఏదన్నా కానీ అన్న కుంగింది. కానీ అది నిజాన్ని ఒప్పుకోవట్లే వాళ్ళు. అంటే ఆ రాచరిక పాలన, ఆ ఫ్యూడల్ పాలన విధానం అనేది వాళ్ళ లోపల మార్పు రాలే. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ప్రజాస్వామ్యం దేశంలో రాజ్యాంగ పరిధిలో కూడా ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది. ఆ రోజు డైరెక్ట్గా ఉండే, ఇప్పుడు ఇండైరెక్ట్గా నడిపిస్తుండ్రు. ఎట్లా అంటే
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయింది. రేవంత్ రెడ్డి గారు వయసు ఎంత? ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 53 సంవత్సరాలు. 53, 54, 54 ఏళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన వయసు 55 సంవత్సరాలు, 56 సంవత్సరాలు. రేపు నవంబర్ 8 వస్తే 56 దాడతాడు ఆయన. అయితే ఆయన కూడా ప్రజా గౌరవంతోన ప్రజలు ఎన్నిచ్చిన సీటుని కూర్చున్నాయి. డెఫినెట్లీ రాజ్యాంగబద్ధమైన కుర్చీలోనే కూర్చుండు. మరి ఆ కుర్చీకి ఎందుకు ఇలువయ్యారు? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే ఇంకోటి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకే తెలియాలి ఇయ్యాలి కదా. ఇప్పుడు ఆ కుర్చీ విలువలేనిదైతే కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు దానికి ఆ సీటుకి విలువలేదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైనా అట్లా మాట్లాడారా? ఎవరైనా మాట్లాడినరా? కేసీఆర్ గారు కూడా ముక్కోడా అని అదని ఇదని తాగుతాడని అంటే అది నేనేమంటున్నా, అది కూడా జరిగింది. మాట్లాడేటోళ్ళు ఓవర్గా, ఎందుకంటే ఆ భాష నేను నేర్పించుకుంటూ కంటిన్యూషన్ నడిచిపోయింది. ఇప్పుడు వాడు పొట్టోళ్ళు అన్నాం, ఇంకోటి అన్నాం, ఇవన్నీ భాష కూడా లిల్లీ పుట్టి ముఖ్యమంత్రి చాలా అన్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే, కేసీఆర్ గారిని అబ్జర్వేషన్ చేస్తే, కేసీఆర్ గారు మళ్ళీ ఆ కుర్చీ మీద గౌరవంతో ఉన్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద గౌరవంతో ఉన్నా, ముఖ్యమంత్రి పీఠం మీద గౌరవంతో ఉన్నా కానీ అతడు ఏం మాట్లాడట్లేదు. మీరు గమనించండి, 18 నెలల్లో ఎవరు మాట్లాడతలేదు. కేసీఆర్ మాట్లాడట్లేదంటే దానికి ఒక రకమైనటువంటి ఇష్యూని తీసుకొస్తున్నారు కదా. రేవంత్ రెడ్డిని నేను విమర్శిస్తే ఆ స్థాయి నా స్థాయి పడిపోద్దను ఆయన ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే నా స్థాయికి ఆ స్థాయి తగదు అన్నట్టుగా, ఆ పిచ్చిక పిల్ల మీద నేనేది బ్రహ్మాస్త్రం ఉపయోగించేది అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు అనుకుంటే గమ్ముకుని ఉండిపోయింది అని చెప్పేసి చాలా మంది సామాన్య ప్రజలు అనేది ఓటర్సా లేకపోతే టీఆర్ఎస్ నాయకులా? ఎంత ఎవరో వాళ్ళే మాట్లాడతారు. టీఆర్ఎస్ నాయకులు. నేనేమంటున్నా, నీకు 4 కొమ్ములు ఎక్కువ ఉన్నాయా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? లేకపోతే ఆ 4 కాళ్ళ కుర్చీకి 6 కాళ్ళు గట్టు ఉన్నాయా? ఆయన నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి పేరు తలవడానికి కూడా ఇష్టపడతలేదు. ఎందుకంటే ఏ సందర్భంలో అవన్నీ ఏమన్నాం, నీవెందుకు తలవవు? అవును, ఆయన పేరు అంత గలీజుగుందా? లేకపోతే ఆయన ముఖ్యమంత్రికి పనికిరా? అంటే ఆయనకు 2 కాళ్ళు ఉన్న కానీ 1 కాలు గట్టు ఉంది ఏమి? నీకు 2 చేతులు ఉంటే ఆయనకు 1 చేయి ఉందా ఏమి? ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా ఒక ఓటరే కదా, ఆయన కూడా ఒక నాయకుడే కదా. మళ్ళీ ఆయన ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎందుకు ఆ సీటుకి గౌరవం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడతాడు? మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఇంకో గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు. ఇగో ఇన్ని జరిగిన కాళేశ్వరం కూలిపోయింది, కుంగింది, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కేసీఆర్ చెప్పాలిగా. అదే సమయంలో మన ఫోన్ ట్యాపింగ్ ఒక ముఖ్యమంత్రిగా ఇంత తతంగా నడుస్తుంది, దానికి సమాధానం చెప్పాలిగా. ముఖ్యమంత్రి ఈయన అసెంబ్లీకే రావట్లేదు, ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి, కేసీఆర్ తిట్టను కూడా తిట్టట్లేదు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఆడికి వస్తా, మీరు గమనించండి. కానీ ఆయన కొడుకు కేటీఆర్ ఎందుకు ఈ వకాలతో పుచ్చుకుంటుండ్రు? కొడుకుగా పుచ్చుకుంటుండా, లేకపోతే పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పుచ్చుకుంటుండా? లేదు, ప్రతిపక్ష నాయకుడు తానే అనుకొని పుచ్చుకుంటుండా? లేకపోతే గతంలో 9 సంవత్సరాలు పార్టీ నడిపించే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి సో అది పార్టీ. నేను ఏమంటున్నాను, ముఖ్యమంత్రి గారు ఎవరిని అడుగుతుండు? మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతుండు. ఆయనే ప్రతిపక్ష నేత. ఇప్పుడు దేశంలో భారత రాజ్యాంగంలో 2 సీట్లకు విలువ ఉంటుందండి. ఒకటి అధికారం సీటుకు, ప్రధానమంత్రి సీటుకు, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సీటుకు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు. ఈయనకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఈయనకి అంత సెక్యూరిటీ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడికి అంత విలువ ఉంటుంది. అందుకొరకే అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ప్రతిపక్షంలో కూర్చున్నోడు చాలా పవర్ఫుల్ అంటాడు, ప్రజలకు వాని మూల న్యాయం జరుగుతుంది అంటాడు. కనుకనే రాజీనామా చేసి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఆయన. ప్రతిపక్షం అనేది ప్రజల పక్షం. పాలకులు ఏమైనా తప్పు చేస్తుంటే నిలదీసేది ప్రతిపక్షమే. ప్రతిపక్షమే. అంబేద్కర్ గారు ఏమంటాడు, ప్రతిపక్షం అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి అంటాడు ఆయన. మన ప్రతిపక్ష అంత పెద్ద హోదాలో ఉన్న నీవు ప్రతిపక్ష నేత అంటే మాజీ ముఖ్యమంత్రివి, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో నీవు ప్రతిపక్ష నేత. మన ప్రతిపక్ష నేతను అధికార పక్ష నాయకుడు, అసెంబ్లీ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు సమాధానం చెప్పాలి వీటన్నిటి విషయంలో అని చెప్పేశారంటే ఆయన నోరెత్తాడు. ఎవరు నోరెత్తుతున్నారు? కేటీఆర్. ఎట్ట నోరెత్తుతుండు?
బండబూతులు, హౌలేగాళ్ళు, పనికి మాండోళ్ళు, గలీజ్గాళ్ళు ఈ భాషతోనే మాట్లాడుతారు. ఈయనకి ఏ అధికారం ఉంది అట్లా మాట్లాడడానికి? ఈయన ఒక ఎమ్మెల్యే, అంటే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇప్పుడు సపోజ్కు వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు కదా, వాళ్ళ నాన్నకు నోరు పడిపోయింది కదా, ఈయనను ప్రతిపక్ష సీట్ ఇవ్వమని అతనికి అప్పుడు అసలు అంతే కదా, అప్పుడు మాట్లాడమనండి. అప్పుడు మాట్లాడమని వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాట్లాడకూడదా? లేదు కదా, ఛాన్స్ అది లేదు. పార్టీ అది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షులు ఎవరు మాట్లాడుతారు? మాకు పిసిసి ప్రెసిడెంట్. కానీ చాలా సందర్భాల్లో నేను రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలంటే కేటీఆర్ సరిపోతాడులే, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ అవసరం లేదంటే ఒక మాట చెప్పున్నా, వాళ్ళు కూడా మాట్లాడారు. ఒక మాట చెప్పున్నా, నేను ఎమ్మెల్యేను కాలేదు, నేను వార్డు మెంబర్ కూడా కాలేదు, కానీ నేను ప్రజానాయకుడు ఉన్నా. నేను సరిపోనా కేటీఆర్కి సమాధానం చెప్పనీకే? అదే నేను కాంగ్రెస్ కాదు పోయి ఒక పౌరుని, నేను సరిపోనా నీకు సమాధానం చెప్పనీకే? నీకెంత జ్ఞానం ఉందో నాకంత జ్ఞానం ఉంది, నీకెంత జ్ఞానం ఉందో నాకంత, నీళ్ళలో నీకెంత జ్ఞానం ఉందో నాకంత ఉంది, నీటి వాటాలలో నేను చెప్తున్నాను. టీఎంసీ లేని, క్యూసెక్ లేని, ఇవన్నీ కూడా తెలుసు మాకు. ఏది ఎక్కడ కట్టిందో ఏది ఎక్కడ మార్చిన సంగతి కూడా మాకు తెలుసు. అర్థమైందా? మాకు అంటే ఎక్క నాలెడ్జ్కి పదవులకు సంబంధం లేదు. అయితే అదే కదా అన్నప్పుడు నీవు ఎట్లా ఉండాలి? మీ నాయన సమాధానం చెప్పాలి. ఆడనే ఉండి కనుకనే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు ఇక్కడికి రాలేకపోతున్నారు కదా, మేమే అక్కడికి వస్తాం, అసెంబ్లీని ఆడికి మారుస్తామని చెప్పిన మంత్రులమంతా ఆడికే వస్తాం. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఓన్లీ వన్ ఫర్ కేసీఆర్ సమాధానం కోసమే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ లెవెల్. ఎందుకొరకు మీరు అనుకుంటారు, ఆయన వయసు 55, ఈయన వయసు 65, 10 సంవత్సరాల డిఫరెన్స్, లేకపోతే 15 సంవత్సరాల డిఫరెన్స్ అనుకుంటే, వయసుతో ఈ వయసులో ఆ కుర్చీలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే దానికి గౌరవం, ఈ వయసులోకి కూర్చుంటే గౌరవం లేదనేది లేదు కదా. మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? సరే వీళ్ళు మాట్లాడడం కాక వీళ్ళ కార్యకర్తలకు అదే తార్పీ తీస్తారు. మొన్న ఇదే స్టూడియోలో జరిగిన ఘర్షణ ఏంది అయ్యా అంటే, వాళ్ళు మాట్లాడుకో సరే కేటీఆర్ మంత్రిగా ఉండొచ్చు, ఆయన ఒక స్టేట్ లీడర్ కావచ్చు, ఆయన అని అనుకుందాం ఒకడికి. ఇక్కడ డిబేట్కి వచ్చే తోళ్ళు ఎట్లా మాట్లాడాలి? వీళ్ళు కూడా కేటీఆర్లే మాట్లాడుతారు. అంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీకి ఆఫ్టర్ చిన్న కార్యకర్తలు కూడా ఇవ్వకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాజ్యాంగ సూచనలు ఎక్కడున్నాయి? మరి ఎటు పోతుంది వ్యవస్థ? గదే ఆ రోజు నేను కోపమైంది. నేను ఎందుకు కోపమైనా గౌతమ్ మీద చాలాసార్లు డిబేట్లలో కూర్చున్నాం, కానీ అంత ఓవర్గా అది నాతోనే మాట్లాడే కన్నా ముందు గమనించండి. అతడు హౌలే ప్రభుత్వం, హౌలేగాలు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అంటే అంత ఎమోషనల్ కావాల్సిన అవసరం లేదు. అంత ఎమోషన్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడు కూడా నాకు తెలిసి నిజంగా సతీష్ అన్న ఆయన కూడా ఎప్పుడు అంత రియాక్ట్ కాలేదు. నాకు తెలియదు. అయితే ఆ పిల్లోడు విషయం ఏంటంటే, నేను ఆ పిల్లోని అంటలేను ఇక్కడ. టోటల్గా ప్రతి మనిషి బీఆర్ఎస్ కార్యకర్త ఆ రకంగా మాట్లాడు. ఓకే, ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి తెలియదా ఉచ్చనీచాలు? మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మేము అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకో ఎల్లా ఉండొచ్చు, ఇంకో పుల్లాయ ఉండొచ్చాయా, కానీ ఆ సీట్లో వచ్చి కూర్చున్న వ్యక్తి చాలా పవర్, భారత రాజ్యాంగమైన పవర్ అది. అతన్ని నువ్వు తులనాడితే ఎట్లా? అతన్ని నువ్వు విమర్శిస్తే ఎట్లా? అవును, మీరు అదే అదే అట్లా తిడుతుంటేనే వద్దు వద్దు. నేను అనేది ఏంటి, నేనేమంటున్నా, నేను ఒక ఈ పిల్లగాడి గురించే కాదు, నేను ప్రతి వ్యక్తి గురించి చెప్తున్నా. అవును, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాకు ఆయన ఎప్పటి తిరిగిన వాళ్ళం మేము. ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న అది నిజానికి అంత బ్రహ్మాండంగా చేశాడు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం, ఈయన ప్రజానాయకుడిగా ఈయన ఉండడం, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, వీటన్ని విడిచి కాంగ్రెస్ పార్టీ అది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అవునా కదా? ఇప్పుడు అక్కడ లేకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే తెలంగాణ రాకపోతుండేమో. బీజేపీ ఉంటే వచ్చి ఉండదు కాదు. బీజేపీ ఉంటే రాదు. ఎందుకు రాదని నేను చెప్తున్నట్టు, ఇది ఆల్రెడీగా గతంలో 1 ఓటు 2 రాష్ట్రాలు మీరు వచ్చుంటే రాదని మీరు ఎట్లా అంటారు? ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు కూడా దీనికి రావాలని చెప్తున్నా. సుష్మా స్వరాజ్ ఆ రోజు కూడా ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా సుష్మా స్వరాజ్ ఉన్నది. ఆ రోజు 3 రాష్ట్రాలు ఇచ్చారు. మరి తెలంగాణ ఎందుకు ఆపారు? తెలంగాణ ఎందుకు ఆపారు? బలిదానాలు కూడా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉందన్న. ఇది కేసీఆర్ వచ్చిన తర్వాతనే వచ్చింది కాదు. ఇది
అది కంటిన్యూయేషన్లో నడుస్తూనే ఉన్నది తెలంగాణ మూమెంట్, తెలంగాణ రాష్ట్రం కోసం. అది మలిదశ అది ఉద్యమం. అది అది ముల్కీ రూల్స్ పేరుతోన కావచ్చు, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం పేరుతోన కావచ్చు, లేకపోతే చెన్నారెడ్డి సమయంలో ఉద్యమం సమయంలో అది ఏదో రూపంలో తెలంగాణ జనసమితి అనే పేరుతోన కావచ్చు, జనసభ అనే పేరుతోన కావచ్చు, నక్సలైట్ విప్లవోద్యమాల పేరుతోన కావచ్చు, ఇది ఎప్పుడు కూడా కంటిన్యూయేషన్ జరుపుకుంటూ వచ్చింది రవి. Right. అయితే నేనేమంటున్నా, వీళ్ళు కాకినాడలో తీర్మానం చేశారు ఉమ్. ఒక ఓటు 2 రాష్ట్రాలని. అవును. చేసిన వాళ్ళు వీళ్ళు ఆ రాష్ట్రాలు చేసారు, ఈ రాష్ట్రాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు ఫుల్ మెజార్టీ ఉండేది వాళ్ళకి, ఎవడొద్దనేటోళ్ళు లేడు. కానీ నిజానికి ఆ ప్రభుత్వం ఏమైనా ఉంటే ఇవ్వకుండానే. కాంగ్రెస్ ఏం చేసింది, ఇక ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే తీర్మానం చేసింది కూడా మా చిన్నారెడ్డి గారు 42 మంది ఎమ్మెల్యేని తీసుకుపోయి సోనియా గాంధీకి చెప్పి ఆ సమయంలో అది జరిగింది. సరే, ఈయన చాతుర్యంతోన, కేసీఆర్ గారి చాతుర్యంతోన ఈ రకరకాల వ్యవహారాలతో నడిచింది అనుకున్నాం. అయితే వీళ్ళ పోకడంతా కూడా ఒకటే వన్ వేలో ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ యొక్క పోకడ ఎట్లుందంటే వన్ వేలో, ఎట్లా ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వన్ వేలో నడిచింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ గురించి కొట్టాడు. ఎవరు, నాగం జనార్దన్ రెడ్డి కానీ, ఇదే రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కొట్టాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు 42 మంది తీర్మానం చేశారు, సోనియా గాంధీకి ఇచ్చారు, వాళ్ళు కొట్లాడారు. అదే రకంగా వీడ తెలంగాణ కోసం కొట్లాడింది 2 కమ్యూనిస్టు పార్టీలు, ఒకటి ఎంఐఎం పార్టీ ఒకటి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ తీర్మానమే చేసింది మేము తెలంగాణ వ్యతిరేకులమని. వాళ్ళు తీర్మానం చేసారు, వైఎస్ఆర్సీపీ జగన్ తీర్మానం చేసిండు, దానికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు కూడా చేశారు, నిరాహార దీక్షలు కూడా చేసిండు వైఎస్ఆర్సీపీ. అప్పుడు అందుకనే కదా ఇక్కడ అయితే రాళ్ల దాడి జరిగింది. అయితే తెలంగాణకు బలంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ రోజు. కానీ వీళ్ళని ఎక్కడ కూడా ముందరకు రానియలే, ఎందుకంటే వీళ్ళు ముందరకు వస్తే వీళ్ళు కనపడదు, టీఆర్ఎస్ కనపడదు, కేసీఆర్ నాయకత్వం కనపడదు అని చెప్పేసి మేము ఎందుకు అప్పుడు జేఏసీలో ఉన్నా కదా నేను, అంటే అదే సిస్టమ్ నడిపించారు. కనుకనే అదే సిస్టంతోనే ప్రజలు కూడా గౌరవం ఇచ్చారు, 63 సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేని చేసిరబ్బా, చేసిండ్రు, మన ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఆ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు 19 మంది గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలిచారు. నేనేమంటున్నా, ఈ సంస్కృతి అనేది మంచిది కాదు. రాజ్యాంగ విలువలు మసిబారిపోతుంది. నేను ఈరోజు ఈ పిల్లగాడు ఏదో మాట్లాడినాను కాదు, ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఎవరికైనా సరే గౌరవం ఇవ్వాలి. ఇంకోటి జరిగే చర్చ కూడా ఎలాంటి చర్చ, ఒక మంచి రాష్ట్ర అభివృద్ధి కోసం కదా జరిగే చర్చ, పార్టీ చర్చ కాదు ఇది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చర్చ. ఇప్పుడు బనకచెర్ల అనేది ప్రాజెక్టు నీళ్ళు వాళ్ళ ఒప్పందం చేసుకుని జగన్ పిలిపించుకొని తెలంగాణను వ్యతిరేకించి జగన్ తీసుకొచ్చి దాంట్లో ప్రగతి భవన్లో కూర్చొని చేశారుగా, రోజా ఇంటికి వచ్చి చేశారు కదా, ఆ రోజు సంతకాలు చేశారు కదా. ఈ రోజు బుకాయించి రాజకీయం కోసం బనకచెర్ల చేస్తుంటే మీరు దానికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు జగన్ అంటే పెట్టుకుని సంతకాలు పెట్టింది మీరు కదా. అంటే నేనేమంటున్నా, ఈ వాదనని రాజకీయ లబ్ధి కోసం, ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న వాదన రాజకీయ లబ్ధి కోసం. అంతేందుకు కుంగిపోయిన ప్రాజెక్టుకు విజయోత్సవాలు చేయాలని ఎవరైనా ఉంటారా, ఎవడైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటుందా? ప్రాజెక్టు చేయలే, తెలంగాణ 10 సంవత్సరాలు అయింది కాబట్టి విజయోత్సవాలు చేశారు. అదే బీఆర్ఎస్ మన రజతోత్సవాలు మొన్న రీసెంట్ గా వారం 10 రోజుల కిందట, రేపు 21వ తారీఖు, పోయిన నెల 21వ తారీఖు కాళేశ్వరం దీనికి మనం సంబరాలు చేసుకోవాలన్నాడు. అంటే కూలిపోయిన దానికి ఎవరైనా సంబరాలు చేసుకుంటారు, ఎక్కడైనా ఉందా ఆయన? సరే కూలిపోయినాయి, మరి 2 పిల్లర్లు రిపేర్ చేస్తారు, ఆల్రెడీ మాట్లాడుతారు కదా, ఆల్రెడీ మాట్లాడుతున్నారు. రిపోర్ట్ ఈ నెలలో వచ్చేస్తుంది, ఈ నెల ఎండింగ్ వరకల్లా ఇచ్చేస్తారు కదా. నేనేమంటున్నా, దాన్ని ఎందుకు కట్టుకో, అది మాదండి, ప్రజల ప్రాజెక్ట్, అది ప్రజల సొమ్ముతోనే కట్టింది. ఎందుకు కూలిపోయింది, ఎందుకు నష్టం జరిగిందనే విషయాన్ని, ఆ నష్టాన్ని ఎవడు భరించాలా, కంపెనీడు భరించాలా, ఇంకెవడు భరించాలంటారు. అంతేగాని వీళ్ళేమనుకుంటారు, అది కుంగిపోయింది కనుక కుంగిపోయింది, దానికి విచారణ చేసిస్తున్నాం, విచారణ చేయడం తప్ప రేవంత్ రెడ్డికి వ్యక్తిగతమైన కక్ష ఎవరి మీద లేదండి, క్లియర్ కట్గా. అంటే ఒక ముఖ్యమంత్రి హోదా ఆయన వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా ఆయనకు అంత ఉండదు. నేను తీసుకుపోయి గుడ్డి కన్ను మూసుకొని అరెస్ట్ చేస్తారా? అయితే నేనేమంటున్నాను రవి, ఇక్కడ జరిగిన ఈ సంఘటన, నేను రావడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఈ ఛానల్లో నేను డిబేట్ చేయడం కూడా కారణం, ఇప్పుడు ప్రజెంట్గా పర్సనల్గా మాట్లాడడం కారణం ఏంటంటే, ప్రజాస్వామ్యం కూలవుతుంది, రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువలు పోతున్నవి. అది చిన్నోడు అదే పాట పట్టిండు, పెద్దోడు కూడా అదే పాట పట్టిండు, చిన్నోడు అదే పాట పట్టిండు, పెద్దోడు అదే పాట పట్టిండు. కనుక పెద్దోళ్ళు చేస్తున్న వాళ్ళకు చిన్నోళ్ళు ఫాలో కావద్దు.
అర్థమైందా? అయితే ఇటువంటి అనర్థాలు జరుగుతాయి, ఎవరు కూడా జరగదు. ఇట్లా జరిగితే మాత్రం బాగుండదు. పోలీసు చాలా సీరియస్గా ఉండాలి దీని మీద. కనుక ఇంకోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అంతే. ఆ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పవలసిన వ్యక్తి కేటీఆర్, హరీష్ కాదు, కేసీఆరే. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిండు కనుక కేసీఆరే సమాధానం చెప్పాలి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడికి రాజీనామా చేసి ఇంకెవరినైనా ప్రతిపక్ష హోదాలో కూసబెట్టి అప్పుడు చెప్తే వాళ్ళని అడుగుతారు. అంతే తప్ప మీరు అనవసరంగా కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన సైలెంటుడు, ఆయన హోదా కాదు, ఆయన అది కాదు అంటే, ఇప్పుడు నీవు ఆయన కడుపులో పుట్టకపోతే నీకేముంది హోదా? నీవేమన్నా అమెరికాలో 4 లక్షల జీతం చేయడానికి పోయినడివి. ఆయన కొడుకు అయినందుకే కదా నీకు సిరిసిల్ల ఎమ్మెల్యే పదవి అయింది. లేకపోతే కేసీఆర్ లేకుండా మీ మొఖాలు ఎక్కడ వీడా? కేసీఆర్ లేకపోతే హరీష్ రావు ఎమ్మెల్యే అవుతాడు, కేటీఆర్ ఎమ్మెల్యే అవుతాడు, కవిత ఎమ్మెల్యే అవుతుంది, అవునా కదా? కానీ రేవంత్ రెడ్డి ఏంది, అసలు రాజకీయ చరిత్ర లేదు ఆ కుటుంబానికి, రాజకీయ వారసత్వం లేదు. జైపాల్ రెడ్డి అల్లుడు అంటారు కానీ జైపాల్ రెడ్డి అల్లుడు సొంత వాళ్ళుడు కాదు, ఆయన వాళ్ళ తమ్ముని బిడ్డ భర్త అయినా. జైపాల్ రెడ్డికి నాకు ఎప్పుడు కూడా ఇట్లా కయ్యముండే. కింది స్థాయి నుంచి వచ్చి జెడ్పీటీసీ గెలిచినోడు ఇండిపెండెంట్ గా, ఎమ్మెల్సీ గెలిచినోడు ఇండిపెండెంట్ గా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినాడు. అంటే ఆ నుంచి కింద నుంచి తన యొక్క వ్యక్తిగతమైన రాజకీయ జీవితాన్ని గోడలాగా నిర్మించుకొని వచ్చినాడు. ఆ గోడలో సగభాగం ఉన్నాను నేను. ఆయన తిడుతుంటే నేను ఎట్లా తట్టుకోగలుగుతానండి? ఇది మంచి పద్ధతి కాదు అనేది నేను ఏయో టీవీ నుంచి సభ్య సమాజానికి కూడా తెలియజేస్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రధానంగా తెలియజేస్తున్నా. మీరు దయచేసి ఇటువంటి దుందుడుకు చర్యలు మానుకోండి. సరే, పెద్ద నాయకులు మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ కింద నాయకులు మాత్రం ఎవడు మాట్లాడినా అది పెద్ద నాయకులు కూడా ఎవడు మాట్లాడద్దు. ఉందాగా వ్యవహారం చేయండి. ప్రజలు మీకు అధికారం చేపడతారేమో చూద్దాం, అంతేగాని ఆ రకంగా మీరు ప్లాన్ ప్రజలను గెలుచుకోండి అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరో కోన్కిస్క గుట్టంగాడు ఎవడో అన్నది ముఖ్యమంత్రి హోదా కిందికి పడిపోదు. ఆయన జాగాల రేపనాడు ఇంకో ముఖ్యమంత్రి వచ్చిండు అనుకో, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా అడుగుతారు. మళ్ళా రేవంత్ రెడ్డి నీ పాలన ఏం చేసినావు, ఏడ చేసినావు అంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి వేరే అధికార పక్షంలో అంటారు కదా. కనుక నీకు వర్తించింది ఈయనకు వర్తిస్తుంది, ఈయనకు వర్తించింది ఇంకెవరికైనా వర్తిస్తుంది. కనుక కానీ ఆ సీట్లో కూర్చున్న వ్యక్తిని గౌరవించాలన్నదే నా యొక్క ప్రధానమైన విషయం. కనుకనే నేను ఇంత సీరియస్గా అది కావడం జరిగింది. రైట్ అన్న, నిజంగా ఏదేమన్నా ఇంకోసారి జరగకుండా మీ యొక్క విజ్ఞప్తిని అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా వినాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా డిబేట్స్కి వచ్చేవాళ్ళు అందరూ కూడా సమయం పాటించుకుంటే, ఇక్కడ చర్చ జరిగేది ఏంటంటే సమస్య మీద. ఆ సమస్య మీద చర్చ జరుగుతున్నప్పుడు సమస్య సాల్వ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి తప్పితే ఒకళ్ళొకరు దూషించుకోవడమో చేసుకోవడం వలన ఉపయోగం ఉండదు అనేది ఆయన బాధ. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నాయకుడు. నాకే 15 ఏళ్ళుగా తెలుసు అంటే అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఉనికి కోల్పోయినప్పుడు జరుగుతుంటాయి వాళ్ళు. అదే ఉనికి కోల్పోయినప్పుడు, గుర్తింపు కోల్పోయినప్పుడు, పట్టించుకోనప్పుడు, వ్యవస్థ సంస్థలు నాశనం అయినప్పుడు, వ్యక్తులు నాశనం అయినప్పుడు ఇటువంటి యొక్క దుశ్చర్యలు జరుగుతుంటాయి. అంటే అది ఉనికి కోసం జరుగుతున్న తాపత్రయం ఇది. కానీ దీంట్లో మానవ విలువలు, రాజ్యాంగ విలువలు పోతున్నాయి అనేది గమనించాలి. థ్యాంక్ యూ సతీష్ మాదిగ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పింది ఒకసారి విన్నారు కదా, ఆ రకంగా మనం ముందుకు వెళ్తే బాగుంటుందండి నా ఒపీనియన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.